తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా రెండవ రోజైన మంగళవారం సరిపిడికల రామారావు శారదా దంపతులు, పెన్నాడ శ్రీను దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్కల బాల వెంకటరత్నం, ధనలక్ష్మి దంపతులచే విజయ గణపతికి అభిషేకం, గరిక పూజ నిర్వహించారు. మత్స్య వెంకట, సుధారాణి కుటుంబ సభ్యుల సౌజన్యంతో దీక్షా వస్త్రాలు అందజేశారు. గొలుగూరి వెంకటరెడ్డి, పార్వతీ దంపతులచే యాగశాలలో హోమములు, పూజా సామాగ్రి సమర్పణ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, జానపాటి మధు, సయ్యపరాజు సూర్యనారాయణరాజు, కళలి ఫణికుమార్ తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధానంలో భగవత్ వైకానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా నేటి నుండి పాంచాహ్నిక దీక్షతో శ్రీవారికి విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఉదయమునే స్వామివారికి వేకువజామునే స్వామివారికి అర్చనా కైంకర్యం నిర్వహించుకుని అనంతరం మలయప్పను స్వామివారి యొక్క ఆలయ మండపంలో కొలువు తీర్చి సర్వాలంకార శోభితంగా అలంకరణ చేసుకుని ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము నిర్వహించి అలాగే పంచగవ్యములకి ఆరాధన చేసి పంచగవ్యాన్ని ఆరాధన చేసినటువంటి ద్రవ్యాన్ని ప్రాసన చేసి పంచగవ్య ప్రాసన అనంతరం దీక్షాధారణ, స్వామివారికి అర్చకులు ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారికి దీక్షా కంకణాలని సమర్పణ చేసుకుని అనంతరం యాగశాలలో అగ్నిమదనము, అలాగే అగ్ని ప్రతిష్ట, గరుడాంగ హోమములు, నవకుంభారోపణ, వాస్తుమండపారాధన, స్వామివారి యొక్క ధ్వజస్తంభం వద్ద సకల దేవీ దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమాలు ఉదయం జరుగుతాయి. అలాగే విజయ గణపతి స్వామివారికి వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరి చేత కూడా సామూహికంగా స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృతములతో అభిషేకం చేయించి స్వామివారికి గరిక పూజ నిర్వహించి ఉదయం కార్యక్రమాలను పూర్తి చేసుకుని సాయం సంధ్యా సమయంలో నిత్యోపాసన హోమములు, ఆలయ బలిహరణ నిర్వహించుకుని అనంతరం స్వామివారు ఎదుర్కోలోత్సవం నిర్వహించి స్వామివారికి అంగరంగ వైభవంగా ఉభయ దేవేరులతో వార్షిక కళ్యాణ మహోత్సవం ఆలయ అధ్యక్షులు కందేటి వెంకటరాజు గారు అలాగే ఆలయ మర్యాదలతో ఇతర అధికారులతో స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పణ చేసుకుని విశేషమైనటువంటి కళ్యాణోత్సవం నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ విశేషమైనటువంటి కళ్యాణోత్సవాల్లో భక్తులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి ఈరోజు ఉదయం పూజా కైంకర్యం సరిపడగల రామారావు గారి దంపతులు అలాగే దీక్షా వస్త్రాలన్నీ మస్తా వెంకట సుధారాణి గారు వారి కుటుంబ సభ్యులు సమర్పణ చేశారు. అలాగే అలంకరణలు, ప్రసాదాలు ఇతర భక్తులు సమర్పణ చేశారు. అందరికీ ధన్యవాదాలు. స్వామివారి యొక్క ఆశీస్సులు. హౌసింగ్ బోర్డులో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి
మందిరంలో 14వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిపించబడుతున్నాయి. ఇవన్నీ కూడా మీ భక్తుల చేత, ప్రజల చేత, మీ యొక్క దాతల చేత అందరితో ఈ కార్యక్రమాలు కూడా జరిపించబడుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని అందరూ కూడా విశేషంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు సాయంకాలం మా శ్రీవారి కళ్యాణం ఉంది, అందరూ విచ్చేసి పాల్గొనాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అంతర్జాతీయ దరిద్ర దినోత్సవాన్ని భీమవరం శశి మెరిట్ స్కూల్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలు చేతబూని భూమిని కాపాడుకుందాం అని నినాదాలు చేస్తూ భీమవరం 2వ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ కేబీవీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ దరిద్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్నామని అన్నారు. మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నామని, భవిష్యత్ తరాలకు మనం అందించే భూమిని కలుషితం చేస్తున్నామని, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని అన్నారు. గాలి, నీరు, భూమిని కలుషితం కాకుండా విద్యార్థి దశ నుంచే కాపాడుకుంటే భవిష్యత్ తరాలు బాగుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు శశి మెరిట్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఏప్రిల్ 2 ఇంటర్నేషనల్ ఎర్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సందర్భంగా అయినా సరే కనీసం మనకు జరుగుతున్న అన్యాయాన్ని కాదు మనం చేసుకుంటున్న అన్యాయాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే మనం భూమిని నాశనం చేసేది ఎవరు అని అడిగితే ఫస్ట్ మనిషి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అందుకు కనీస ధర్మంగా కొన్ని కార్యక్రమాలు చేపడితే అవేర్నెస్ వచ్చి చూసిన వాళ్ళు మారచ్చు, పిల్లల లెవెల్ నుంచి వీళ్ళు మారితే సమాజం మారుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. యాక్చువల్గా మనం ప్లాస్టిక్ చూస్తున్నాం, అది ఎంత భయంకరంగా మన జీవితంలోకి వెళ్ళిపోయిందో. సో కనీసం ఒక వాడిన సంచిని మళ్ళీ వాడే అలవాటు కూడా మనం చేసుకుంటలేదు. తర్వాత మనం గాలి ఎంత కాలుష్యం అయిపోతుందో చూస్తున్నాం. అలాగే తాగే నీరు కాలుష్యం అయిపోతుంది. తినే ఆహారం విషయానికి వచ్చేటప్పటికి టేస్టింగ్ సాల్ట్ లేని ఫుడ్డే దొరకట్లేదు. అంటే మనల్ని మనమే నాశనం చేసేసుకుంటున్నాం. దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో తెలుసు. జంక్ ఫుడ్స్ తింటున్నారు, తర్వాత మొక్కలు నాటట్లేదు, మొక్కలను కొట్టేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. అందువలన ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఏంటంటే ఈ తరం బాగుండాలి అని అంటే మన తరం వీళ్ళకి మంచి భూమిని అందించాలి. భూమిని కాపాడుకోకపోతే, మనల్ని ఇంతగా పెంచి పోషిస్తున్న భూమిని కాపాడుకోకపోతే, దాన్ని నాశనం చేస్తే భవిష్యత్ తరాలకి ఏం సమాధానం చెప్తాం? వాళ్ళకి ఆస్తి అంతస్తులు ఇవ్వటం కాదు, మంచి గాలిని, మంచి ఆహారాన్ని, మంచి భూమిని ఇవ్వాలి. ఇది ప్రతి ఒక్కరి లక్ష్యం. అందరికీ కూడా ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఆలోచిద్దాం. మార్పు మన నుంచే రావాలి, మనం మారాలి, తర్వాత భవిష్యత్ మారాలి, మిగతా వాళ్ళు మారాలి అని మనం కోరుకుందాం. అలాగే ఈ స్కూల్ నుంచే మార్పు రావాలని కోరికతో, ఈ పిల్లలలో మార్పు రావాలని కోరికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సమస్త ప్రాణికోటి ఆధారం భూమాతని, చెట్లను పెంచి కాలుష్యాన్ని నివారించి భూమాతను కాపాడుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ పి సత్యనారాయణమూర్తి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక సెయింట్ మేరీస్ హాస్పిటల్లో ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని నిర్వహించి ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలను నాటి ప్రతిజ్ఞ నిర్వహించారు. డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మొక్కలను పెంచకపోతే భావితరాల్లో ప్రాణికోటికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సిస్టర్ రెజ్జీ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్య భూతాన్ని తరిమికొడదామని, భూమాతను రక్షించుకుందామని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి భూమాతను రక్షించుకుందామని ప్రతిజ్ఞ నిర్వహించి ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ అనిట్ థామస్, సిస్టర్ ప్లాబిలా, యలమంచలి శ్రీనివాస్, అరసవల్లి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రకృతి వల్లే మనం జీవిస్తున్నాం. అటువంటి ప్రకృతిని వికృతి చేసి అనేక రకాలుగా మనం ప్లాస్టిక్ ఇవన్నీ వాడుకుంటూ ధరిత్రిని పాడు చేస్తున్నాం. ఇవాళ భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రపంచంలో అందరూ కూడా నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రత్యేకించి భూమిపై రక్షణ కల్పించాలి అనేది ప్రపంచ భూమి పరిరక్షణ దినోత్సవాన్ని ప్రకటించారు. మరి ఇవాళ చూస్తున్నాం మనం, చెట్లు చాలా వరకు నరికివేయడం, బిల్డింగ్లు కట్టుకోవడం, అపార్ట్మెంట్లు కట్టుకోవడం వల్ల చెట్లు అడ్డు రావటం, ఇలా అన్నీ కూడా నరికేయడం వల్ల పర్యావరణం దెబ్బతినేసింది. ఇవాళ చూడండి, ఒక్కపోత చూస్తే అతి భయంకరంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే చెట్లు లేకపోవటం. అలాగే కాలువలు రేపు వేసంకాలం మూసేసిన తర్వాత ఆ కాలువల్లో అన్ని ప్లాస్టిక్ డబ్బాలు, అన్ని ప్లాస్టిక్ వస్తువులే ఉంటున్నాయి. అలాగే ప్రతి వస్తువు కూడా సెల్ ఫోన్తో పాటు ప్లాస్టిక్ కంప్లీట్గా వాడుకుంటున్నారు. అందువల్ల ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు.
ఇవన్నీ పర్యావరణంలోకి వస్తాయి. మనమంతా కూడా ఇవాళ దినోత్సవం ప్రతిజ్ఞ చేసాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెయింట్ మేరీస్లో ఇవాళ మొక్కల పంపిణీ ఇక్కడ పాత్రం అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. ఇంత పవిత్రమైనటువంటి ధరిత్రీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన ముందు తరాల వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా మనకు అప్పచెప్తేనే ఇదంతా మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. మరి మన తర్వాత తరాల వాళ్ళకి మనం ఏమి ఇస్తామంటే ప్లాస్టిక్ కవర్లో ప్లాస్టిక్తో నిండిపోయిన భూమి తప్ప ఏమీ సాగుయోగ్యమైన భూమి ఎక్కడ కూడా కనపడతలేదు. మనం ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎక్కడైనా వెళ్ళి చూస్తుంటే ఆ పల్లెటూరులో ఊరు పొడుక్కి కూడా ప్లాస్టిక్లే కనపడుతుంటాయి. ఈ ప్లాస్టిక్ నిషేధం అనేటువంటిది ఏదో ప్రభుత్వం చేయాలి, లేకపోతే అంతే కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా చేస్తేనే కానీ అవ్వదు. ఇది ఒక పర్యావరణ సమతుల్యం అనేటువంటిది కూడా చాలా అద్భుతమైనటువంటి అవసరం. భగవంతుడి సృష్టిలో అన్నీ కూడా సమతుల్యంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ సమతుల్యాన్ని కాపాడాలంటే ఈ ప్లాస్టిక్ నిషేధం ఇటువంటివన్నీ అమలు చేసి మరి ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా సహకరించిన మేడం గారికి అందరికీ కూడా సాయి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మేము ఆర్టీసీలో కూడా ఇవన్నీ కూడా పెడతాం జరిగింది. మా వంతుగా మేము కూడా చేస్తామని మా సిబ్బందిని కూడా ఎడ్యుకేట్ చేస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అంటే పర్యావరణం కాపాడుకోవాలంటే మన ప్రతి ఒక్కరు చేయవలసిన బాధ్యత మనకు ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే అందరూ చూస్తారంటే మనం అనుకుంటారు, కానీ మనం బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుంటే మాత్రమే మన భూమిని మనం కాపాడుతాము. చెట్టును నాటుకోవటం కానీ ఒక్క చెట్టునైనా మనం సంరక్షించుకుంటే మనమే ఈ భూమిని కాపాడుతాము. అలాగే ప్లాస్టిక్ వాడటం అది కూడా మనం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తీసుకోవలసినదే. అంటే అన్ని చోట్ల చెప్పేసి మనం మానేస్తున్నాం, కానీ మనం ఇండివిజువల్గా ఆ బాధ్యత తీసుకుంటాం మాత్రమే ఈ భూమిని కాపాడటానికి మనకు సాధ్యమవుతుంది. అందరూ దీనికోసం సహకరించండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు. థ్యాంక్స్. సమస్త జీవరాశులకి ఆధారం ధరిత్రి అంటే భూమి. ఈ భూమి మనకి ప్రకృతి అందాలని, నీరు, గాలి, అలాగే ఆహారం అన్నీ అందించేటువంటిదే ఈ భూమి. కానీ ఈ భూమికి మానవుడిగా మనం ఏమిస్తున్నాం అంటే ప్రకృతి విరుద్ధమైనటువంటి వస్తువులను వాడుతూ ఏదైతే మనకి మంచి ఆహారాన్ని, నీటిని, గాలిని ఇచ్చేటువంటి ఆ భూమికి మనం చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నాం. ఇవాళ ప్లాస్టిక్ వాడొద్దని ప్రభుత్వాలు చెప్తున్నాయి, ప్రజాప్రతినిధులు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా మనం మానేసి మనకి సౌలభ్యంగా ఏది ఉంటుందో దాని గురించే మనం పాకులాడుతున్నాం. రేపటి తరాల కోసం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం అనేది కూడా మర్చిపోతున్నాం. అంటే డబ్బు ఇస్తే సరిపోతుంది మన మనవలకి, పిల్లలకి అనుకుంటున్నారు. కాదు, మంచి ప్రకృతిని ఇవ్వాలి, మంచి ఆహారాన్ని ఇవ్వాలి, గాలిని ఇవ్వాలి, నీరుని ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలి అని అంటే వారికి మనం చేయాల్సింది ఇప్పటి నుంచి కూడా ప్లాస్టిక్ని నిషేధించాలి అని ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆకివీడు పట్టణంలో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రత్యేకమైన పేరుగాంచిందని ఎంసీ చైర్మన్ బొల్ల వెంకట్రావు, నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన యాన్యువల్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. విజ్ఞాన్ విద్యా సంస్థలు చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ ఎన్వైవి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు వివిధ ఆకృతులతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కట్టా రవి, పుప్పాల సత్యనారాయణ, ప్రిన్సిపాల్ విశ్వనాథం, హెడ్ మాస్టర్ పి శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యంగా మరి ఆకివిడి గ్రామంలో మరి ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్కి, విజ్ఞాన్ స్కూల్కి ప్రత్యేకమైన ఒక పేరు ఉన్నదన్నది మనం అందరికీ గౌరవించదగ్గ విషయం. పేదవాళ్ళ కానించి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఆయన ఏ రకంగా నడుపుకొస్తున్నారో తెలియదు, కానీ మరి చక్కటి విద్యాబోధన చేస్తూ అందరినీ కూడా కలుపుకుంటూ కట్టలేని వారిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మరి ఎంతో గొప్పగా విజ్ఞాన స్కూల్లో ఈ ప్రిన్సిపాల్ గా ఆయన పేరు తెచ్చుకోండి అందరికీ కూడా గర్వకారణం. మరి ఈ రోజున మా పిల్లలు కూడా ఈయన దగ్గరే చదువుకుంటున్నారు. మా మనవడు మనవరాలు వాళ్ళు. నేను ఆయన ఒకటే కోరా, మీకు అప్పచెబుతున్నాను సార్, మీరు వాళ్ళని ఎలాగా చదివింతారో మీ ఇష్టం, నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, మీదే బాధ్యత అని చెప్పి నేను చూసుకుంటాను, మీరు మాట్లాడవలసిన పని లేదు, ఇంక మీరు నాది బాధ్యత అని చెప్పి నాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ స్కూల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చూస్తున్నాం ఎంత గొప్పగా మరి వాళ్ళ ఆర్టికల్స్ చేశారంటే మరి చాలా గర్వించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాలెంట్ ని గుర్తించే రోజు. ప్రతి ఎల్కేజీ నుంచి కూడా 10th క్లాస్ పిల్లల వరకు కూడా వాళ్ళు ఆర్టికల్స్ చేసుకొచ్చారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగుంది. పిల్లలు చేసిన దాని వెనక వాళ్ళ తల్లిదండ్రుల కృషి కూడా చాలా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలకి చదువు ఒకటే ముఖ్యం కాదు, అన్నిటిలో కూడా రాణించాలి. ఆట పాటల్లోని యాక్టివిటీస్ లోని ప్రతి ఒక్కరూ ఉండాలని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ, సైన్స్ సంబంధించిన మొత్తం ఆర్టికల్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు. అలాగే ఈయన మరి ఇప్పుడే చెప్పారు, ఇదే స్కూల్లో చదువుకుని ఈయన దగ్గర ఒక విద్యార్థి ఢిల్లీలో ఐఏఎస్ కలెక్టర్ అయ్యి మొన్న కూడా వచ్చి కాలేజీని, ఈ స్కూల్ ని ఎలా డెవలప్ చేయాలి, భవిష్యత్తులో మనం ఎంత మంచి పేరు తెచ్చుకోవాలని అనే విషయాలు కూడా తెలియజేశారన్నారు. మరి ఈ రోజు మన విద్యా సంస్థల నుంచి మన వినాయక భవన్ అండ్ సరస్వతి భవన్ కలిపి జరుపుతున్నటువంటి ఈ ఎడ్యుకేషనల్ డేకి మరి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన వంతు కర్తవ్యంగా మరి నేను సైతం అంటూ ప్రతి విద్యార్థి కష్టపడి వాళ్ళ వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని బయటకు తీసుకొచ్చి మంచి ప్రాజెక్టులు తయారు చేస్తున్నారు. ఏదైతే మీకు అప్పగించారో మరి ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా బాగా చేసుకుని రావడం జరిగింది. అలాగే మరి విజ్ఞాన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ డే సందర్భంగా చాలా చక్కగా మరి పిల్లలందరూ కూడా మీకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీరు బాగా ఉన్నతంగా చదువుకుని అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా, స్కూల్ కి మంచి పేరు తెచ్చే విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 5 దశాబ్దాలుగా భీమవరం పట్టణంలో అనేక సమస్యలపై పోరాడి వినియోగదారుల పరిరక్షణ సమితి ద్వారా పరిష్కారాలు చూపిన ఎంఏ అన్సారీ సేవలు మరువలేనివని రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ అల్లూరి వెంకట నరసింహారాజు అన్నారు. ఆదివారం కాంగ్రెస్ కార్యాలయం వేదికగా అన్సారీ సంతాప సభలో వక్తలు అన్సారీ సేవలను కొనియాడుతూ మాట్లాడారు. తన భావజాలంతో అధికారులను, రాజకీయ నాయకులను ఒప్పించి పట్టణ అభివృద్ధికి ఎంతో సహకరించారని, వినియోగదారుల చట్టాలను ప్రజలకు తెలియజేస్తూ వినియోగదారులు మోసపోకుండా అవగాహన కల్పించేవారని అన్నారు. విద్య, వైద్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదవారికి అందే వరకు కృషి చేశారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ రఫీ ఉల్లాబేగ్, బాజీ, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, అద్దంకి దొరబాబు, షాహిద్ హుస్సేన్, కరీముల్లా పాషా, కొర్రా శ్రీనివాస్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 5 దశాబ్దాల పాటు అన్సారీ గారు వినియోగదారుల సంఘం చైతన్యపరుస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఏదైతే వినియోగదారుల చట్టాలు ఉన్నాయో తెలియని వారికి తెలియజెప్పి దానిపై అవేర్నెస్ తీసుకొచ్చి భీమవరంలో అనేక సమస్యల మీద పోరాడి అధికారులు కానీ రాజకీయ నాయకులను కానీ ఒప్పించి మెప్పించి తన వాక్చాతుర్యంతో ప్రధానమైనటువంటి అనేక సమస్యల మీద పరిష్కారం చూపించడం జరిగింది. మరి వారు చేసినటువంటి అనేక ప్రాజెక్ట్ వర్క్లు, ఒక అండర్ డ్రైనేజ్ కానీ, అలాగే ఇక్కడ ఎనమదూరు డ్రైన్ మీద ఉన్నటువంటి రోడ్లు కానీ, కలవట్లు కానీ, ఎన్నో విషయాల మీద స్పందించి అటు ఒక పక్క వినియోగదారుల సంఘం ద్వారా వికలాంగులకి అనేక సౌకర్యాలు కానీ ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తాయో అవి తెలియని వారికి తెలియజెప్పి అవేర్నెస్ తీసుకొచ్చి భీమవరంలో ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ని ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి. అదే కాకుండా సేవా కార్యక్రమాల్లో కానీ దాతల్ని సమీకరించి సమీపంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి పరిష్కార మార్గాలు చూపడం జరిగింది.
మరి అన్సారీ గారు మరణ వార్త విని మరి ఎంతో కుమిలిపోవడం జరిగింది. వినియోగదారుల పరిరక్షణ సమితిని దుఃఖ సాగరంలో ముంచిన రోజు. ఆ రోజు సోమవారం అయింది. నా దృష్టిలో ఆయన చేసిన విశిష్ట సేవలు పురస్కరించుకుంటే అది బ్యాడ్ మైండే అంటాను. చెడు సోమవారం కౌన్సిల్ 1986 యాక్ట్ బయటకు వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార యాక్ట్ 2005లో వచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ యాక్ట్స్ రాకముందే ఇద్దరు ప్రముఖ విశిష్ట వ్యక్తులు భీమవరంలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ బయటికి వెలుగులోకి తీసుకొచ్చారు. ఇద్దరు ఎవరంటే మొదట డాక్టర్ ఓవి శాస్త్రి, రెండోది నా స్నేహితుడు, నా సోదరుడు అన్సారీ గారు. మా ముస్లిం ఖబర్స్థాన్ కోసం, ఖబర్స్థాన్ వాటిక స్థలం కోసం ఎన్నో సార్లు కలెక్టర్ ఆఫీస్ కానీ ఢిల్లీ దాకా వెళ్ళి మనకి ఆ స్థలాన్ని తీసుకొచ్చి ఈరోజు గవర్నమెంట్ మాకు ఇచ్చిన 50 సెంట్ల స్థలం శ్మశాన వాటిక అది తీసుకొచ్చింది కూడా మా అన్సారీ గారే. దాన్ని యత్నం చేసి అల్లాహుతాలా జన్నత్ ఇవ్వాలని చెప్పేసి ఈ సభ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ప్రజలందరికి కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. అస్సలాము అలైకుం. నాది కొవ్వూరు దగ్గర కాపువరం. నేను స్నేహం బంధుత్వం కూడా ఉంది. అన్సారీ గారు మాకు 15-20 సంవత్సరాల నుంచి అపరిమితమైనటువంటి బంధుత్వం, స్నేహంతో పాటు మేము అన్సారీ గారు నాకు మళ్ళీ సోషల్ సర్వీస్ చేస్తూ ప్రఖ్యాతి గాంచారు. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ఆయన అకాల మరణానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండి ఎల్లకాలంలో అన్సారీ గారు లేరనేటువంటి తపన లేకోకుండా. దేశంలో మైనార్టీలపై కక్షపూరిత చర్యలకు మోడీ ప్రభుత్వం తెగబడుతోందని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ చిష్టి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆకివీడు షాదీఖానాలో సిపిఎం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఎం ఆకివీడు ఏరియా కార్యదర్శి తవిటి నాయుడు అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా పాల్గొన్న మహ్మద్ చిష్టి మాట్లాడుతూ మానవ హక్కులను ఉల్లంఘించేలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మైనార్టీలపై దాడి చేస్తుందని దుయ్యబట్టారు. అనేక సంవత్సరాలుగా దేశంలో ఉన్న వక్ఫ్ ఆస్తులను కబ్జా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క చట్ట సవరణకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025 వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తక్షణమే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ వెనక్కు తగ్గకపోతే దేశంలో ఉన్న సెక్యులర్ సంస్థలు, శక్తులన్నీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని హెచ్చరించారు. ఈ సదస్సులో ఆకివీడు ఏరియా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ఎండి మదనీ, ఎండి షాజాద్, ఎస్కే వలీ, ఎస్కే బాజీ తదితరులు మాట్లాడారు. అన్ని పార్టీల్ని కలుపుకుని క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అట్లాగే మన ముస్లిమ్స్, అట్లాగే సిక్కులు, పంజాబీ ఎవరున్నా సరే, ఎవరు ఊళ్ళో ఉన్నా సరే వాళ్ళందరినీ కలుపుకుని ఆ ఉద్యమాన్ని నడిపిన రోజున అది దేశవ్యాప్త ఉద్యమం తప్ప కేవలం ఏదో మన ముస్లిమ్స్ 200-300 మంది 400 మంది వెళ్ళి మనం ఉద్యమం చేసిన మాత్రాన అది ఉద్యమం అనిపించుకోవద్దని చెప్పడం చాలా మంచి పాయింట్ ఆయన చెప్పారు. అది మనం ఆచరించాల్సిన అవసరం ఎప్పుడూ ఉంది. ఇంకోటి ఈ సందర్భంగానే ఇంకొక విషయం చెప్తాను మీకు. మన ఎస్సీస్, క్రిస్టియన్స్ ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు కనిపెట్టారో లేదో, వాళ్ళు ఏం చేస్తారంటే ముందు మా మీద ఇలాంటి దౌర్జన్యాలు చేస్తారని చెప్పి మీడియా ద్వారా, అట్లాగే నాయకుల ద్వారా అందరినీ అన్ని మతాల వాళ్ళందరినీ కూడా కలిసి ఉద్యమం మనం ముందు నడిపించుకోవాలని చెప్పి వారు చెప్పటం నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమం అనేది అలాగే జరగాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత నిజంగా ఎప్పుడు కూడా జేఏసీ వారు కానీ, అలాగే మన సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎప్పుడు ముస్లిమ్స్కి ఇబ్బంది వచ్చినా వాళ్ళు ముందుండి నడపటం మనం ఎప్పుడు చూసాం. అది నిజంగా కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. తప్పకుండా వాళ్ళతోటి మనం ఏకీభవిస్తూ కేవలం ముస్లింలు మాత్రమే ముస్లింలకు దానం చేయాలన్నట్టుగా ఉంది. మన ఇంటికి ఎవరైనా అడుక్కునేవాడు వస్తే మనం వాడి మతం చూడం, ఇచ్చేస్తాం.
కానీ ఇది ఎలా ఉంది అంటే ముస్లింలు మాత్రమే ముస్లింలకు చేయాలి. ఇది మనకే కాదండి, ఎండోమెంట్ యాక్ట్, సింపుల్గా వక్ఫ్ అంటే ఏమిటి అంటే ఎండోమెంట్ యాక్ట్, ఇది ప్రతి వారికి ఉంది భారతదేశంలో. మనం ఈ ఎండోమెంట్ యాక్ట్ మనకి వక్ఫ్ యాక్ట్ గురించి మనకి పెద్దగా అవగాహన ఇంతకుముందు ఎలా ఉండేది వక్ఫ్ యాక్ట్, ఇప్పుడు దాంట్లో ఏమి సవాలు జరిగినాయి అనేది మనం కూడా కనీస అవగాహన కలిగి ఉండాలి. దాంతోపాటు ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా మనకి కనీస అవగాహన మనం ఉండాలి. అదేవిధంగా మరి ఎండోమెంట్ యాక్ట్లో ఇంతకుముందు దేశాన్ని పరిపాలించిన హిందూ రాజులు కానీ ముస్లిం రాజులు కానీ ముస్లింలు చాలా రకాల దేవాలయాలకు వాళ్ళు మాన్యాలు ఇచ్చారు. అలాగే రాజులు కూడా హిందూ రాజులు కూడా ముస్లింలకు ఇచ్చారు. ఇది అందరిలో ఉంది, మరి మాకు మాత్రం ఎందుకు పెట్టారు ఇది? అదొకటి. ఆ తర్వాత వక్ఫ్ యూజర్ అంటే వందల ఏళ్ళ నుంచి కూడా వస్తుంది ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు ఏం పెట్టారంటే వక్ఫ్ యూజర్లో వాళ్ళు పెట్టిన యాక్టివిటీ అంటే ఏదైతే డిస్ప్యూట్లో ఉందో, ఏదైతే డిస్ప్యూట్ అంటే కోర్టులో దాంట్లో వాదనలో ఉందో అది వక్ఫ్ యూజర్ కింద రాదు అని పెట్టారు. అంటే చాలా భూములు, మన వక్ఫ్ భూములు చాలా కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఆ కోర్టు కేసులు మినహాయించి, ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు మినహాయించి మిగతా అన్ని కూడా వక్ఫ్ యూజర్ అని పెట్టడం జరిగింది. ఇదొకటి. ఆ తర్వాత వీళ్ళు ఇంకోటి ఏం చేశారంటే మన మధ్యనే ముస్లింల మధ్యనే చీలికలు తెచ్చే ప్రయత్నం చేశారు. బొహరా, ఆగాఖాని, ఖాదియాని ఇవి కూడా విశ్వాసం ఒకటే కానీ వారి యొక్క ఆచరణ వేరు, ముస్లింలే. వీళ్ళు ఏం చేశారంటే ఏ విధంగా అయితే హిందువుల్లో ఎస్టీ ఉన్నారో వీళ్ళను కూడా ఈ ఆగాఖాని, బొహరా, ఖాదియాని ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ముస్లింలో చాలా కింద జాతి వాళ్ళు, వీళ్ళని మేము పైకి తెచ్చే అంటే సున్నీ షియా ఏదైతే ఉందో వాళ్ళతో మేము సమానంగా చేసే ప్రయత్నం చేశాము. వీళ్ళు కూడా ఏం చేశారంటే ఖాదియాని, బొహరా వాళ్ళకి ఒక వక్ఫ్, అదేవిధంగా ఆగాఖానికి ఒక వక్ఫ్ సెపరేట్గా చేశారు. కారణం ఏం చెప్పారంటే వాళ్ళు ముస్లింల్లో చాలా కింద స్థాయి ఉన్నారు, వాళ్ళని మేము మిగతా ముస్లింలతో కలిపి సమానం చేసే ప్రయత్నం చేశామని చెప్పి మనలోనే వాళ్ళు చీలికలు తెచ్చే ప్రయత్నం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలోనే మావుళ్లమ్మకు స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తాం, దాతల సహకారంతో 200 గ్రాముల బంగారం ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేత. వేస్ట్ పిక్కర్లను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నమస్తే కార్యక్రమం చేపట్టింది. భీమవరంలో వేస్ట్ పిక్కర్ల నమోదు కార్యక్రమంలో స్వచ్ఛంద రాష్ట్ర కోఆర్డినేటర్ వినయ్ తేజ. వృత్తి ధర్మాన్ని పాటించడంలో చిత్తశుద్ది ఉండాలి, ఏబీసీడీ అవార్డు సాధించిన డీఎస్పీ జయసూర్యని సత్కరించిన స్వచ్ఛంద సభ్యులు. పెదామిరం మిత్ర మెడికల్ హాస్పిటల్లో ఎముకల సాంద్రత వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.